1958 ఆగస్టు 4వ తారీఖున అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవ రెడ్డి గారిచే పునాది రాయి వేయబడినటువంటి శంకర్ విలాస్ బ్రిడ్జ్, శంకర్ విలాస్ వంతెన నేడు 65 ఏళ్ల తరువాత ఆధునికీకరణలో భాగంగా కూల్చివేయడానికి పనులు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇక ఈ పాత శంకర విలాస్ వంతెన అనేది కనుమరుగు కానుంది. దీనికి సంబంధించి కూల్చివేత పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూద్దాము. ఇది ఆగస్టు 9వ తారీఖు 2025 సంవత్సరాన కూల్చివేత జరుగుతుందని ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. మరి చెప్పిన విధంగానే ఆగస్టు 9, 2025 అంటే అనగా నిన్న కూల్చివేత పనులు ప్రారంభమైనవి. మరి రాత్రి పగలు తేడా లేకుండా కూల్చివేత అనేది జరుగుతుందని మనకి తెలియజేశారు. అయితే ఈరోజు ఆగస్టు 10, 2025 ఈ రోజుకి కూల్చివేత పూర్తవుతుంది అనుకున్నాము. కానీ కూల్చివేత ఇంకా రైల్వే స్టేషన్ వరకు కూడా రాలేదనేది మనకి పనులు చూస్తే అర్థమవుతుంది. మీకు ఈరోజు ఏదో రాకెట్ పంపించినట్టుగా మనకి ఆ మార్గం అనేది కనపడుతుంది. ఈరోజు పనుల యొక్క ప్రోగ్రెస్ని నేను చూపెడతాను. ముందుగా ఇక్కడ మనకి రైల్వే స్టేషను రద్దీగా ఉందని మనకు అర్థమవుతుంది. మొదటి ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్, బహుశా ఎంప్లాయీస్ ట్రైన్ అనుకుంటాను. అలానే 5లో ఇంకొక ట్రైన్ ఉంది, 6లో కూడా ఒక గూడ్స్ ఉంది. మనం ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు బ్రిడ్జి యొక్క మిడిల్లో ఉండడం జరిగింది. ఈ మిడిల్లో ఉన్నటువంటి ప్రొక్లైను ఈరోజు ఇటువైపు నుంచి పనులు ప్రారంభించింది. నిన్న పనిచేసినటువంటి డ్రిల్లరు కాస్త వెనక్కి వెళ్ళిపోయింది, అంటే శంకర విలాస్ వైపు వెళ్ళడం జరిగింది. ఇక్కడ బ్రిడ్జ్ చూడడానికి వచ్చారా సార్? చెప్తారా ఎట్లా, ఎంతకాలం బట్టి అనుబంధం ఉంది ఈ బ్రిడ్జ్ తోటి మీకు? నేను పుట్టి పెరిగింది ఇక్కడ, తిరుగుతూ ఉంటాం, వీడియో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఈ బ్రిడ్జి కూల్చేశారంటే దాదాపు 2 ఏళ్ల పాటు కాస్త ఇబ్బంది అయింది కదా, ఎలా మరి? ఇబ్బంది కాకపోతే మా పెద్దగా సింతరాయపురం అక్కడ ఆ ఏరియా మూడంతల వైపుగా వెళ్తారు మీరు. అది క్లియర్ చేశారు కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ పర్వాలేదంటారా? పూర్తయిద్దా తొందరగా? ఇది చేస్తారు. థ్యాంక్స్ అండి. మరి ఈ బ్రిడ్జితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి చాలామంది గుంటూరు వాస్తవ్యులు ఈ బ్రిడ్జి యొక్క కూల్చివేత పనుల్ని చూడడానికి వస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి, అంటే ఆగస్టు 9వ తారీఖు నుంచి కూడా ఇక్కడ జనసందోహం కొనసాగుతూనే ఉంది. ఈ కార్యక్రమాలని, పనులను వీక్షిస్తూనే ఉన్నారు. దాదాపు ఏ టైం అయినా సరే ప్రజలు వస్తూనే వీక్షిస్తూనే ఉన్నారు. బ్రిడ్జ్ వచ్చేసి ఒక 200 మీటర్లు కూల్చివేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆనంద భవన్ వరకు వచ్చింది కూల్చడము. సో ఇది
పైన ఉన్నటువంటి తార్ రోడ్డు వరకు తీసేస్తుంది. ఆ తదుపరి ట్రిల్లర్ వస్తుంది. ఆనంద భవన్ దాటడం జరిగింది. అన్న ఎన్ని రోజులు పట్టిద్దండి ఇంకా? ఎన్ని రోజులు? పైనేసిన తార్ రోడ్డు వరకు తీయడం జరుగుతుంది. అటువైపు వచ్చేసి పడేసినటువంటి ఆ బ్రిడ్జిలో ఉన్నటువంటి ఐరన్ మొత్తం తొలగిస్తున్నారు కట్ చేసి. బ్రిడ్జ్ వచ్చేసి రిథమ్స్ వచ్చేస్తున్నాయి, వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి ఇది చేసేటప్పుడు. లెక్కను చూస్తే ఇంకా ఒక 5 రోజులు పట్టే విధంగా మనకు అర్థమవుతుంది. 15వ తారీఖు కల్లా బ్రిడ్జి కూల్చివేత పూర్తయ్యేటట్లుగా మనకు అర్థమవుతుంది. ఎంప్లాయీస్ ట్రైను వెళ్తోంది ఈరోజు 5ంటికి.
ప్రజలు మాత్రం తండాపతండాలుగా వచ్చి చూస్తున్నారు. వాళ్ళు కొంటే లేకపోతే చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు జ్ఞాపకంగా. మీ చిన్నప్పుడు ఈ బ్రిడ్జి ఇలా డెవలప్మెంట్ జరిగిందని తెలియజేస్తారు. వాళ్ళకు కూడా గుర్తుంటుంది పిల్లలకి. తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నారు? లోకల్సేనా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆహా. పెట్టేసి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టడమే. బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నారా? ఛానల్ అమ్మా, మామూలు యూట్యూబ్ ఛానల్ ఓను. ఒక్కొక్కరు చెప్పండి. ఈ రోజు మాకు మంచిగా రోడ్లు నడవడానికి ఫ్లైఓవర్ వేపింగానే గవర్నమెంట్ మొత్తం బాగానే ఉంది. రోడ్లు మొత్తం ఇప్పుడు ప్రశాంతం నడవచ్చు. ఇప్పుడు ఎవరు లేరు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అదే ముందర అయితే అటు పోతున్నాం ఇటు పోతున్నాం. ఓకే డన్. నెక్స్ట్ చెప్పండి. మన ప్రభుత్వం మొత్తం బాగానే ఉంది. మన ఫ్లైఓవర్లు అన్ని కొత్త వేస్తున్నారు, బాగా వెళ్ళొచ్చు. అంతా బాగుంది, అంతా మంచిగా ఉంది. ఈరోజు ఆక్స్ఫోర్డ్ కాలేజ్, మేము ఆక్స్ఫోర్డ్ కాలేజ్ చెందిన వాళ్ళం. అదంతా కొంచెం రోడ్డు బాగుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. నెక్స్ట్ సందేశం చెప్పు. ఓకే డన్. ఒకటి ప్రభుత్వం చాలా మంచి డిసిషన్ తీసుకుంది. ఫ్లైఓవర్ వేయటం అనేది చాలా ఉపయోగకరం అని చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే బాగా ఇరుగ్గా ఉంది ఇక్కడ. అది ట్రాఫిక్ కానీ ఎప్పుడు వేసారో తెలుసా మీకు? ఇది ఎప్పుడు వేసారో తెలుసా? తెలియదు. 1958లో వేసారు. 1958లో వేసిన ఈ బ్రిడ్జిని ఇప్పుడు కూలగొట్టడం అనేది మా చాలా మంచి విషయం అని చెప్పాలి. థ్యాంక్ యూ. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బండి ఉంది, ఆ బండి దాని మీద వెళ్తారు, దీని మీద వెళ్తారు, బాగా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఫ్లైఓవర్ వేయడానికి చాలా మంచి పని అని చెప్పాలి. మంచి ఆలోచన. అంటే ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు? ఫ్లైఓవర్ గారు ఇప్పుడు జనాలన్నీ కొంచెం ఫ్లైఓవర్ అంటే రోడ్డు డెవలప్ చేస్తారు. ఇంత రోడ్డే కడతారా? దీనికంటే పెద్దది కడతారా? పక్కన కొట్టారు మొత్తం పెద్దది. బాగానే చేస్తారు. ఆలోచన అయితే బాగుంది.
ఓకే డన్. ప్రయోజనం ఉంటుందా దీనివల్ల? 100%. ఓకే ఓకే హాయ్ చెప్పండి ఒకసారి అందరూ. ఏ ఛానల్ వేస్తున్నాం చూద్దాం మేము కూడా. నోట్ చేసుకోండి, షీలా సైదులు. ఈ నైట్ అప్లోడ్ చేస్తాను. SHEELA. మేము పడతాం హైలైట్ అవ్వాలిగా. అందుకే చెప్పండి మంచి మంచి. EELA SAIDULU ఈ నైట్కి అప్లోడ్ చేస్తాను. DULU ఉన్నారు, 1200 ఉన్నారు. బాయ్ మంచి ఆలోచన. థ్యాంక్ యూ. కాలేజీ పిల్లలతోటి మాట్లాడడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా అనుకూల దృక్పథంతో ఉన్నారు. అంతా కూడా డెవలప్మెంట్ మీద మంచి అవగాహనతో ఉన్నారు. మరి పిల్లలు ఆ రకంగా ఉండాలి, షైనెస్ లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం ఇప్పుడు శంకర విలాస్ వైపు నుంచి ఏసీ కాలేజ్ వైపు వచ్చేసాము, అంటే సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ వైపు వచ్చేసాము. సో ఇక్కడ మనం తెలిసిన విధంగానే పిల్లరు స్టార్ట్ చేశారని మనకు తెలుసు. సో బ్రిడ్జి కూల్చివేత అయితే ఒక 20% కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా వర్క్ చాలా ఉంది. సో ఇది నాకు అర్థమైన ప్రకారము రైల్వే స్టేషన్ గోడ దాకా అటువైపు పగలగొడతారు. ఆ తర్వాత ఇటువైపు నుంచి కూడా రైల్వే స్టేషన్ గోడ దాకా పగలగొట్టుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత ఒకరోజు రైళ్ళు ఆపి అది ఒక 2-3 అవర్స్లో కంప్లీట్ చేస్తారని మాత్రం మనకు అర్థమవుతుంది. మొత్తం మీద శంకర విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు అనేది ముమ్మరంగానే సాగుతున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. స్టే ట్యూనింగ్ టు షీలా సైదులు ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.